బ్రేకింగ్ న్యూస్. మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ ను తిరస్కరించడంతో పాటు సిట్ కూడా ఆయనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో కాసేపట్లో విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్తారు. ఇక మిథున్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత సాయంత్రానికి అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు 3,200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్ ను దాఖలు చేయబోతోంది. విజయవాడ ఏసీబీ కోర్టులో 330 పేజీలతో ఛార్జ్ షీట్ వేస్తారని సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, మరి కాసేపట్లో మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి విచారణ అయిన అనంతరం ఈ రోజు సాయంత్రం ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే మొన్నటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. మరి ఈ రోజు కాసేపట్లో ఆయన విచారణకు హాజరు కాబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు నిజం, ఆయన ఎంతవరకు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? అయితే మిథున్ రెడ్డి మాత్రం ఈ రోజు విచారణకు హాజరవబోతున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. మరోపక్క మీడియాకు కూడా లీకులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటిమే మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి విమానం ద్వారా బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది. ఆయన మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తర్వాత నేరుగా తన అడ్వకేట్లతోని సిట్ కార్యాలయానికి వెళ్తారు. సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవుతారు. ఈ రోజు సాయంత్రానికి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే అన్ని దారులు కూడా క్లోజ్ అవడంతోనే చివరాఖరకు లొంగిపోవటానికి మిథున్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులోని బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. నిన్న చూసినట్టయితే సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ డిస్మిస్ అవడంతో ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపై కూడా మిథున్ రెడ్డి తన న్యాయ నిపుణులతో చర్చించారు. అయితే తొలుతగా కోర్టులో లొంగిపోయేందుకు నిర్ణయం తీసుకున్నా సరే దాని ద్వారా బయటికి రాంగ్ మెసేజ్ వచ్చింది. నేరుగా సిట్ విచారణకు హాజరవడం, ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారనే కోణంలో మిథున్ రెడ్డి ప్రస్తుతం ఇందుకు సంబంధించి సిట్ విచారణకు హాజరవుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు. మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం తర్వాత సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలు కనబడతాయి. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా కీలకమైన నేతగా అని చెప్పుకోవచ్చు. వైసీపీలోని మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలోని ఇప్పుడు వైసీపీలో కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా కేసుకు సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి చూసినట్టయితే ఈ కేసులోని A4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. 40 మందికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 220కు పైగా సాక్షులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ కేసులోని చాలా కీలక వ్యక్తిగా మిథున్ రెడ్డికి సంబంధించి సిట్ భావిస్తుంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణలో కూడా కోర్టు ముందు ఇదే అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో కోర్టు సిట్ కి అనుకూలమైన తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలోని డిజిటల్ నుంచి మాన్యువల్ గా మార్చి ఇందుకు సంబంధించిన డిస్టిలరీల ద్వారా ముడుపులను పూర్తిగా షెల్ కంపెనీలకు చేరవేసే క్రమంలోనే కీలక పాత్ర పోషించారు. తెర వెనకాల ఉన్న బిగ్ బాస్ కు అంతకంటే ముందు మిథున్ రెడ్డి అంటే మొత్తం ఓవరాల్ గా ఒక వారధిగా మిథున్ రెడ్డి వ్యవహరించారు అనే అంశాలకు సంబంధించి కీలకమైన ఆధారాలు సిట్ అధికారులు సేకరించడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఈ ముడుపుల ద్వారా తీసుకున్న డబ్బులు ఏదైతే ఉంటున్న డబ్బును ఆయన కంపెనీలకు పెట్టుబడులుగా మళ్లించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఆధారాలను సిట్ అధికారులు సేకరించడం జరిగింది. దాంతో పాటు ఈ వ్యవహారాలను స్టార్ట్ చేసే సమయంలో ప్రధానంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రారంభించే సమయంలో కూడా మిథున్ రెడ్డి కూడా సమావేశంలో భేటీ అవుతుంది. ఏదైతే ఉందో వాసుదేవన్ రెడ్డి, సత్యప్రసాద్, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజకేష్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఒకసారి, విజయవాడలో ఒకసారి 2 పర్యాల్లో సమావేశం నిర్వహించారు. అందులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. రాజకేష్ రెడ్డి
దీన్ని సంబంధించి నడిపించే వ్యవహారంలో కూడా మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారు అనే సంబంధించిన ఆధారాలు కూడా సిట్ అధికారులు ఇప్పటికే స్వీకరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించి ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారనే దానిపై కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు, కోర్టుకు వెళ్లారు, కోర్టులోని అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టులో కూడా పూర్తి స్థాయిలో అనుకూలమైన పరిస్థితులు కనిపించలేదు. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, తనకు బెయిల్ ఇవ్వాలి, దాంతో పాటు తనని ఈ కేసులో సంబంధం లేకపోయినా సరే అన్యాయంగా తనను రాజకీయ కక్ష సాధింపులో చర్యలో భాగంగానే తనను ఈ కేసులో ఇరికిచ్చారంటూ కూడా కోర్టు ముందు మొరబెట్టుకున్నా సరే ఆయన సంబంధించిన అంశాలను ఎక్కడ కోర్టు పరిగణలోకి తీసుకోకపోవటం ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డి ఏం చేయాలని దానిపై కూడా నిన్న ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరాఖరకు సిట్ విచారణకు హాజరవుదాం, వాళ్ళు ఏం చేస్తారో చేసుకుంటారనే కోణంలోనే ఆయన ప్రస్తుతం విజయవాడ బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లి అక్కడ విచారణకు హాజరవుతారు. ఆ తర్వాత సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశాలు కనబడుతుంది. అంటే మొత్తం ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. A4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు. రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులోని గత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాంతో పాటు సీఎంఓ గత ప్రభుత్వ హయాంలోని సీఎంఓ కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళు చాలా కీలకంగా ఈ డబ్బు షెల్ కంపెనీలను రాజకీయ దగ్గర నుంచి ముడుపులను వేరే మార్గాల్లో మళ్లించేందుకు ఆయన పూర్తి ఆయన వాహనంలోనే డబ్బులు మళ్లించారనే కోణంలో కూడా పూర్తి సమాచారం సేకరించడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించిన సొమ్మును గతంలో జరిగిన ఎన్నికల్లోనే వైసీపీ పూర్తిగా ఎన్నికలకు వాడుకుంది. ఎక్కడెక్కడ వాడుకున్నారు, ఏ మార్గంలో వాడుకున్నారు, తెలంగాణ నుంచి ఏపీకి ఏ విధంగా తరలించారు అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలోని డేటాను సిట్ అధికారులు సేకరించడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలోని గరికపాడు దగ్గర దాదాపు భారీ మొత్తంలోని డబ్బులు కూడా అప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ము కూడా ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించిన సొమ్ముగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలోనే సిట్ అధికారులు దాదాపు 220 మంది దగ్గర నుంచి పూర్తి ఆధారాలు, దానికి సంబంధించిన డేటాను కూడా సేకరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సిట్ అధికారులు మరో కీలకమైన అడుగు వేయబోతున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసేందుకు కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 300లకు పైగా పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను కూడా సిద్ధం చేశారు. మొత్తం ఈ 3-4 నెలల పాటు సిట్ అధికారులు విచారించిన ప్రతి అంశాన్ని కూడా ఇందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ లోని పొందుపరచబోతున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ముడుపులు ఏ విధంగా జరిగాయి, దానికి సంబంధించిన వ్యవహారం ఏ విధంగా నడిచింది, ఇందులో పాత్రదారు సూత్రధారులు ఎవరు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి విచారించిన క్రమంలో డేటాను ఎంతవరకు సేకరించారు అనే అంశాలన్నీ కూడా ఛార్జ్ షీట్ లోని సిట్ అధికారులు పొందుపరిచారు. ఛార్జ్ షీట్ తయారు చేయడానికి సిట్ అధికారులు గత 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి చాలా కీలక వ్యక్తులు ఉన్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు మాత్రం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ డేటాకి సంబంధించి నేరుగా దుబాయ్కి పంపటం, దుబాయ్ లో డేటాకు సంబంధించి పూర్తిగా అక్కడ పూర్తి స్థాయిలోని ఒక స్టోరేజ్ ఉంచటం, ఐఫోన్ ద్వారా డేటాను పంపిన నేపథ్యంలోనే ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం డేటాని డిస్ట్రాయ్ చేసేందుకు హైదరాబాద్ లోని రాజు కసిరెడ్డి కార్యాలయంలోనే జరిగినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు 300 పేజీలకు పైగా ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ రోజు ఏసీపీ కోర్టులోని ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా మిథున్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి చూసినట్టయితే నిన్న సుప్రీంకోర్టులోని ఎదురుదెబ్బ తగిలిన తర్వాత మిథున్ రెడ్డిని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనే నిర్ణయానికి ఇటు సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోని ఎక్కడ చట్టపరంగా ఇబ్బందులు రాకుండా నిన్న ఏసీబీ కోర్టులోని సిట్ అధికారులు ఇందుకు సంబంధించిన మెమోలు కూడా దాఖలు చేశారు. ఇటు అనుమతి ఏసీబీ కోర్టు నుంచి కూడా అనుమతి కోరుతూ ఇందుకు సంబంధించిన మెమోని జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దాని నుంచి మెమోకు సంబంధించి ఏసీబీ కోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం మాత్రం జరుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి బయలుదేరారు, గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత సిట్ కార్యాలయం విచారణకి హాజరవుతారు. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.